మిత్రమా, చావు పరిష్కారం కాదు దేనికి, బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నోడు నోటి మీద వేలేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వడూ గుర్తుపెట్టుకోడు. ఉరుకుల పరుగుల జీవితం 2 కన్నీటి బొట్లు కార్చగలదు, కాలే నీ కట్టెను చూడగలదు. అంతే, తెల్లారితే మళ్ళీ అంతా మామూలే. ఎవడికి ఉండవు ఇబ్బందులు, ఎవడికి లేవు తలపోట్లు. బ్రతకాలి, బరువైన బాధలున్నా, పరీక్షలు ఎదురవుతున్నా. ఇదిగో చెబుతున్నాను విను. ఇక్కడ ఎన్ని అగచాట్లు పడినా పర్వాలేదు, ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు, ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు, కానీ నీ జేబు బరువెక్కితే చాలు, అంతా మామూలే. అప్పటి వరకు నువ్వు పనికి రావు అన్నవాడు నీ అడుగులకి మడుగులు ఒత్తుతాడు. నీకేం చేత కాదు అని కూసినవాడు నీకంటే గొప్పోడు లేడు అంటూ నీ వెంట పడతాడు. ఇక్కడ ఏ మాయా లేదు, మర్మం అంతకన్నా లేదు. పైసామే పరమాత్మ, అంతా పైసాబాసు. అదే సర్వ నాటకాలకు సూత్రధారి. మన వరకు వస్తే గాని నొప్పి తెలియదు. ఒకరిని ఒక మాట అనే ముందు, వారి జీవితం గురించి మాట్లాడే ముందు, రేపు మన గురించి ఎవడైనా అవే మాటలు అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఇక్కడ ప్రతి ఒక్కరికి టైంపాస్ కోసం ఏదో ఒక టాపిక్ కావాలి మాట్లాడుకోవడానికి. అది ఈరోజు నువ్వైతే రేపు ఇంకొకడు. మరి అలా టైంపాస్ కోసం పెట్టే ముచ్చట్ల వల్ల అవతలి వ్యక్తి ఎంతగా కుంగిపోతాడు అనేది మాత్రం ఎవ్వడూ పట్టించుకోడు. అందుకే అలాంటి పనికి మాలిన మాటలు వింటూ నీ ఆశయం మర్చిపోవద్దు. గట్టిగా మాట్లాడకపోతే చేతకాని వాడివి అని తీసిపారేస్తారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వీడి నోరు మంచిది కాదు అంటారు. ఇక్కడ తప్పు నీది కాదు, నిన్ను ఆడిపోసుకునే వాళ్ళది కాదు. కలియుగం ఇది. మనం ఇక్కడ ఎలా ఉన్నా ఎవరికీ నచ్చం. అందుకే ఎవరికో నచ్చేలా కాకుండా మనకి మనం నచ్చేలా బ్రతికితే ఏ సమస్య ఉండదు. బేసిక్గా మన పక్కోడు మనకంటే దేంట్లోనూ ముందు ఉండకూడదు అనే మైండ్ సెట్తో బతికేస్తున్నారు ఈ జనం. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు? ఒక్కసారి ఆలోచించు. ఏం చేసుకుంటావు అంత డబ్బు? చచ్చినప్పుడు మీద వేసుకుని పోతావా అంటాడు ఒకడు. డబ్బుదేముందిరా, కుక్కను కొడితే వస్తుంది అంటాడు ఒకడు. డబ్బులు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యంరా అంటూ గొప్పగా చెబుతాడు మరొకడు. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రం ఎవ్వడూ కనిపించడు. ఇక్కడ పచ్చి నిజం ఏంటంటే డబ్బు. అది లేకపోతే శవాన్ని కూడా శ్మశానం దగ్గరికి రానివ్వరు. మరి ఎలా అనగలవు నువ్వు డబ్బులు ముఖ్యం కాదు అని? మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనతో కనీసం మాట్లాడాలంటే వణికిపోతారు. ఎందుకంటే మనం ఎక్కడ వాడిని డబ్బులు సహాయం అడుగుతామో అని. మరి ఇంకా ఎక్కడ బ్రతికి ఉన్నాయి మీరు చెప్పిన సిద్ధాంతాలు, మంచి మాటలు? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బుని చులకనగా, తేలికగా తీసుకోకు. ఇక్కడ డబ్బు లేకపోతే చావు కూడా ప్రశాంతంగా జరగదు. అందుకే డబ్బులు కావాలి. బ్రతుకులు బాగుండాలంటే డబ్బు కావాలి. లగ్జరీగా బ్రతకాలంటే డబ్బు మాత్రమే కావాలి. అర్థమైందనుకుంటా. ప్రతిదానికి తల ఆడిస్తే గంగిరెద్దు అంటారు. చెయ్యని తప్పులకు బాధ్యత వహిస్తే చేతకాని వాడివి అంటారు. అలా ఉండడం కంటే ఖాళీ చేతులతో ఖాళీగా కూర్చోవడం మంచిది. బ్రతుకు తెరువు కోసం కష్టపడాలి, వ్యక్తిత్వం మీద మచ్చలు తెచ్చుకోవడానికి కాదు. ఎంత బతికినా తనివి తీరదు ఈ జీవానికి. బ్రతికినన్ని రోజులు ఈ బూటకంలో బతకద్దు. ఏదైతే అదే అవుతుంది. ఈ 4 రోజుల జీవితాన్ని నకిలీగా మార్చుకోకుండా ఉంటే చాలు. నీ తప్పు లేకున్నా నీ జోలికి వచ్చిన ప్రతిసారి ఊరికే వదిలేస్తే నువ్వు గొప్పవాడివి అయిపోవు. ఒక్కోసారి ఖండించాలి, ఒక్కోసారి నిలదీయాలి. నీ తప్పు లేకపోతే నీ జోలికి వచ్చిన వాడి తాట తీయాలి. లేకపోతే నిన్ను మహాత్ముడు అనరు. ఈ రోజుల్లో చేతకాని వాడివి అని అంటారు. ఈ కలియుగంలో ఖచ్చితంగా ఓపికకి హద్దులు ఉండి తీరాలి. లేకపోతే జనాలు నిన్ను అంగట్లో ఆట బొమ్మను చేసి ఆడించేస్తారు. అమ్మో, వాడి జోలికి వెళితే ఊరుకోడు అనే భయాన్ని నువ్వు కల్పించకపోతే నీకు వాళ్ళు లేనిపోని కుళ్ళు, కుతంత్రాలు అంటగడతారు. నువ్వు పచ్చగా ఉన్నన్ని రోజులు నీపై అన్ని పక్షులు వస్తాయి, నీ మీద వాలతాయి, నీ నీడలో గూళ్ళు కట్టుకుంటాయి, నువ్వు ఇచ్చే పళ్ళు తింటాయి. కానీ ఏ పిడుగుపాటుకో నువ్వు కాలిపోతే, బొగ్గయి రాలిపోతే నీ దరిదాపుల్లో ఒక్క పిట్ట కూడా కనపడదు. ఈ సమాజం కూడా అంతే.
నువ్వు బాగున్నప్పుడే బంధుత్వాలు, బంధువులు. వాళ్లకు నువ్వు అవసరం అనిపించినప్పుడే పలకరింపులు. నీ అవసరం తీరిపోయాక, నీ దగ్గర వాళ్లకు కావాల్సింది దొరికాక నువ్వెవరో వాళ్ళెవరో. అందుకే నువ్వు ఎప్పుడూ ఒంటరి అనే గుర్తుపెట్టుకో. ఈరోజు నీతో ఉన్నవాడు రేపు నీకంటే బాగున్నవాడి వెంట ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఒక్కటే అని గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ అవకాశవాదుల మధ్య నువ్వు గొప్పగా బతికేస్తావు. నీ దగ్గర డబ్బు లేదు అని తెలిస్తే చుట్టుపక్కల వాళ్ళతో పాటు నీ చుట్టాలకి కూడా నువ్వు లోకు అయిపోతావు. సంపాదిస్తున్నావు అంటే నీ శత్రువుకి కూడా నువ్వు మిత్రుడివేరా. పైసల వాసన ఇచ్చే నిశా ముందు ఎంతటి మత్తు అయినా దిగదుడిపే. నువ్వు ఎన్ని చేసినా జనం నిన్ను మర్చిపోతారు. అదే నువ్వు పచ్చనోట్ల తోరణాలతో కలకలలాడుతూ ఉంటే నీ గడప దగ్గరే నీకోసం కుక్కల పడిగాపులు కాస్తూ ఆహా ఓహో అంటూ నీ అడుగులకి మడుగులు ఒత్తుతారు. అందుకే ఒక ఆడపిల్ల తాను తల వంచుకొని నడవాల్సిన పని లేదు. తనను కన్న తల్లిదండ్రులు తల వంచుకునేలా ప్రవర్తించకుండా ఉంటే చాలు. ఒక ఆడపిల్లని చూడగానే తన బట్టల మీద, దేహం మీద పెట్టే శ్రద్ధ కంటే ఆమె పడుతున్న బాధను, ఆమె సంతోషాన్ని అర్థం చేసుకోవడంలో పెడితే సమాజంలో కొంతైనా మార్పు వస్తుంది. నీ అవసరం కోసం తిప్పుకొని అవసరం తీరిపోయాక ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తే అది అయిపోదు. ఇప్పుడు నీ టైం, నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. అదే టైం అవతలి వ్యక్తికి వచ్చినప్పుడు కథ వేరేలా ఉంటుంది. నువ్వు చేసిన ప్రతిదీ నీ కళ్ళ ముందు కదులుతుంది. నీకు ఓపిక ఉంటే స్నేహం చెయ్యి, లేదంటే సహాయం చెయ్యి. కానీ వాటిని అడ్డం పెట్టుకుని వాడుకోవడం పనిగా పెట్టుకోవద్దు. అది నీ భవిష్యత్తుకు, నీ ఎదుగుదలకు మంచిది కాదు. ఏదో చిన్న మాట అన్నాడని ప్రాణ స్నేహితుడిని కూడా శత్రువు చేసుకుంటాం. ఇంట్లో భార్య మన మాట ఎదిరించింది అని వారం రోజులు మొహం చాటేస్తాం. పనికిరాని గొడవల్లో తలదూరుస్తాం. ఊరు పేరు లేని వాడితో బండబూతులు తిట్టించుకుంటాం. కానీ ఇంట్లో అమ్మా నాన్న రెండు తిడితే తినే కంచాన్ని కూడా విసిరికొట్టి బయటకు వచ్చేస్తాం. నచ్చిన వాడితో ఒకలా, నచ్చకపోతే మరోలా ఉంటాం. కానీ ఇవన్నీ నువ్వు చేసుకున్నవే. అదే ఏం పట్టించుకోకుండా నిన్ను ఎవడు ఎలా చూసినా నువ్వు మాత్రం అందరినీ ఒకేలా చూడగలిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. డబ్బులు లేకపోతే ఇక్కడ ఎవ్వడూ నీ మాట వినడు. నువ్వు ఎంత గొప్ప పురాణం చెప్పినా నీ మాటలు ఎవడు పట్టించుకోడు. అదే నువ్వు ఒక సాయంత్రం ఒక 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టి ఓ రేంజ్లో దావతిస్తే మాత్రం నువ్వు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా చప్పట్లు కొడుతూ వింటారు. ఇక్కడ నీకు నీ మాటలకి విలువ ఇచ్చేలా చేసేది డబ్బు. డబ్బు లేనప్పుడు కూడా నీకు విలువ ఇచ్చేది నీ జీవన విధానం. ఉన్నప్పుడు ఊరేగి, లేనప్పుడు ముసుగు తన్ని పడుకోకుండా ఎప్పుడూ ఒకేలాగా ఉంటే అలాంటి బ్రతుకు నీకు సమాజంలో విలువను తీసుకొస్తుంది. వాడు డబ్బులు ఉన్నా ఒకేలా ఉంటాడు, లేకపోయినా ఒకేలా ఉంటాడు అని మంచి మాటను జనాలకు నీ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళు ఏదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తుంటారు. ఇక నుంచి అయినా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడు వస్తాడో రాడో తెలియదు. కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేని చుట్టరికాలు వచ్చి చేరతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారడానికి కావలసిన దారులు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, పలానా పని చేస్తే చిన్న చూపు చూస్తారని వెనకడుగు వెయ్యకు. నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండడానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో హాయిగా జీవించగలవు. ఆశలు పెట్టుకొని నిరాశ పడడం కంటే నాకంటూ ఎవడూ లేడు అనుకో. అడవిలో బ్రతుకుతున్నాను అనుకో. ఎంత అరిచినా ఎవరికీ వినిపించని కారడవి అనుకో. ఎటు పోదామన్నా దారి దొరకని చిట్టడవి అనుకో. క్రూర మృగాలు తప్ప ఒక్కటి కూడా మచ్చిక చేసుకోగలిగే ప్రాణి లేదు అనుకో. ఏం చేస్తావు? ఇక్కడ కూడా అదే చెయ్యి. నీ చుట్టూ మనుషులు ఉన్నారు, సాయం చేస్తారు. బంధువులు ఉన్నారు, భారాన్ని పంచుకుంటారు. తోబుట్టువులు ఉన్నారు, మనల్ని తలుచుకుంటారు అనుకోకు. ఇది కూడా అడవే. ఇక్కడ కూడా మృగాలే ఉన్నది, కాకపోతే మానవ మృగాలు. అందుకే నిన్ను మాత్రమే నమ్ముకొని జీవితం సాగించు.
ఎవరో వస్తారని, నిన్ను ఆదుకుంటారని ఆశలు పెట్టుకోకు. నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేసినా చిటికలో మర్చిపోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? కేవలం ఒక్క మాట నీ నోటి నుంచి వెలువడినంత సమయం. అప్పుడు నువ్వు నీ వాళ్ళ కోసం ఎంత చేశావు అన్నది లెక్కలోకి రాదు. నువ్వు ఎంత మాట అన్నది లెక్కలోకి వస్తుంది. అంటే అన్నాడు మనవాడే కదా, పరాయివాడు కాదు కదా అని ఎవరు అనుకోవడం లేదు ఇక్కడ. మాట తేడా వచ్చిందంటే చాలు, అప్పటి వరకు నువ్వు ఎన్ని చేసినా మర్చిపోయి నువ్వు ఎవరు అని అడుగుతారు. అందుకే మాట మాట్లాడేటప్పుడు జరభద్రం. నీకు తెలిసి తప్పు చెయ్యనంత వరకు ఎవరికీ భయపడకూడదు. నీకు తెలిసి ఎవరికి చెడు చేయాలనే ఆలోచన కలలో కూడా రాకూడదు. ఎదుటి వాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు, నిన్ను నిలువునా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నీ కష్టం మీద బతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు. తినడానికి ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ గూడు ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడూ ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అంటారు. నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపడానికి ఒక చిన్న ఇల్లు అయినా ఉండాలి. రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసినా, నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా ఊరి గుడిలో ప్రసాదం తిని నువ్వు హాయిగా ఉండొచ్చు. అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఎవరుంటారు? నిన్ను ఎవడు చూడడం లేదని, గమనించడం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను చూస్తున్నట్టు నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకువ అయిపోతారని ఇరుకు సందులో నుంచి నిన్నే చూస్తూ ఉంటారు. నీ తప్పు ఎప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా నీ పొరపాటు కోసం కాచుకొని చూస్తూనే ఉంటారు. ఎందుకంటే వాడు నీకు ఎదురు పడలేడు, అంత ధైర్యం వాడికి లేదు. అందుకే నిశితంగా నిన్నే చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సహనం కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందకి లాగడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశం ఇస్తే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సహనం కోల్పోవద్దు. నాకు తెలిసి నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు అనుకోవచ్చు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ కేవలం అది నీ భ్రమ మాత్రమే. ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మంచి చెడుల కలయికే మన జీవితం. అంబానీ నుంచి ఆటో వాళ్ళ వరకు ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఆనందం, బాధ, ఓడిపోవడం, ఒంటరి అనిపించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనమే మనల్ని తక్కువ చేసుకుని అక్కడే ఆగిపోతాం. ఆ బాధలు సవాళ్ళు లేకుండా బ్రతికేవాడు ఈ భూమి మీద ఎవ్వడూ లేడు. అది గుర్తుపెట్టుకో చాలు. నువ్వు ఎంత అదృష్టవంతుడివి అనేది నీకే తెలుస్తుంది.